శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ విశ్వావసనామ సంవత్సర భాద్రపద శుద్ధ పౌర్ణమి ఆదివారం. ఈరోజు సెప్టెంబర్ 7, 2025 తేదీ ఆదివారం. ఈరోజు శతతార నక్షత్రం. ఈరోజు దుర్ముహూర్తం సాయంత్రం 4:28 5:17 వరకు ఉంది. వజ్రం ఉదయం 6:20 7:55 వరకు కూడా వజ్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రం అయినటువంటి శతతార నక్షత్రం ఎవరికి తారాబలం కుదురుతుందని మనం పరిశీలించినట్టయితే అశ్విని, కృత్తిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, మక, ఉత్తర, చిత్త, విశాఖ, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభద్ర, ఉత్తరాభద్ర. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం అనేటువంటి శతతార అనుకూలంగా ఉంటుంది. అందువలన ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశి ఫలాలను మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మించిన వాళ్ళకి చేసేటువంటి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి పితృరాజధానికి సంబంధించి శుభవార్తలు వింటారు. కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి అనారోగ్య సూచన, ధనవ్యయం కలుగుతుంది. సింహరాశిలో జన్మించిన వాళ్ళకి కళతరపూర్వక ధనలాభం కలుగుతుంది. కన్యా రాశిలో జన్మించిన వాళ్ళకి సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. తులారాశిలో జన్మించిన వాళ్ళకి సంతానానికి సంబంధించి శుభవార్తలు, వారికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలు సఫలమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. ధనురాశిలో జన్మించిన వాళ్ళకి పరాక్రమంతో వంటి ఆదాయ వనరులు ఏర్పడతాయి. మకర రాశిలో జన్మించిన వాళ్ళకి ధనాదాయం వృద్ధి చెందుతుంది. కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి కొద్దిపాటి అనారోగ్య సూచన ఉంది. మీన రాశిలో జన్మించిన వాళ్ళకి అనారోగ్య సూచన, ధనవ్యయం కలుగుతుంది. ఈరోజు ద్వాదశ శాఖ ఫలితాలు ఈ రకంగా తెలియజేయడం జరిగింది. అలాగే ఈరోజు సంపూర్ణ చంద్రగ్రహణం. అందువల్ల మన మిత్రులందరూ కూడా రాత్రి 9:20 పట్టు స్నానం చేసి వీలైతే గ్రహణం విడిచిన తర్వాత అంటే 1:58 తర్వాత విడుపు స్నానం చేసినట్టయితే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. అయితే అర్ధరాత్రి మనకి గ్రహణం మోక్షం అవుతుంది. ఆ సమయంలో వీలు కానిటువంటి వాళ్ళు సూర్యోదయం అయిన తర్వాత సోమవారం విడుపు స్నానం చేయొచ్చు. అలాగే ఈ సంపూర్ణ చంద్రగ్రహణం రోజు మన మిత్రులు ఎవరైనా గురువుల వద్ద మంత్రోపదేశం పొందినట్టయితే ఆ మంత్రాన్ని ఈ గ్రహణ సమయంలో మీ అవకాశాన్ని బట్టి, మీ ఓపికను బట్టి ఆ మంత్ర సాధన చేసినట్టయితే ఈ చంద్రగ్రహణంలో చేసేటువంటి సాధన మనకి 1 సంవత్సరం పాటు చేసిన సాధన అంత ఫలితాన్ని ఇస్తుంది. అందువలన మన మిత్రులు ఎవరైనా గురువుల వద్ద మంత్రోపదేశం తీసుకున్నట్టయితే ఈ గ్రహణ సమయాన్ని ఆ విధంగా వినియోగించుకోవాలని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః.